నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరి ఇటీవలి కాలంలోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయిన సందర్భం ఉంది. గత 9.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కాస్త ప్రతిపక్ష పాత్రలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ బోటాబోటి మెజార్టీతోటి అధికారంలోకి వచ్చిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మరి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీలు, అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ తమకు సంబంధించి అంటే తమ అభ్యర్థుల వేటలో కానీ లేకపోతే తాము ఖచ్చితంగా విజయం సాధించాలి, బీజేపీ ఏకంగా 10 స్థానాల్లో విజయం సాధించాలని, కాంగ్రెస్ 14 స్థానాలు సాధించాలని, బీఆర్ఎస్ ఉన్న 9 స్థానాలను నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పేసి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం అంటే తెలంగాణలో ఉన్న 17 నియోజకవర్గాలు, 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మనం చూస్తే ఆయా నియోజకవర్గాల్లో గత పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంట్ స్థానాలు, కాంగ్రెస్ 3 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం, 9 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం జరిగింది. మరి ఈసారి తెలంగాణలో పరిణామాలు మారిన నేపథ్యాన్ని మనం చూసినాం. కాబట్టి ఈ క్రమంలో రాజకీయ పరిణామాలు అయితే వేగంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మరి తెలంగాణలో మరి ఏ పార్టీ పై చేయి ఉండబోతుంది అంటే, ఒకవైపు బీఆర్ఎస్కి అయితే ఈ పార్లమెంటు ఎన్నికలు మరొక జీవన్మరణ సమస్య అని చెప్పేసి చెప్పవచ్చు. మరోవైపు కాంగ్రెస్కు కూడా ఇటీవలి కాలంలోనే రెండు నెలల కిందనే అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డికి కూడా, ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డికి కూడా ఇది కూడా ఇక్కడ పార్లమెంటు స్థానాల్లో ఎక్కువ స్థానాలు రాకపోతే తనకు కూడా జీవన్మరణ సమస్యగా మారింది. అటు బీజేపీ ఉన్న స్థానాలను కాపాడుకొని మిగతా స్థానాలు సంపాదించుకునే వేటలో పడ్డట్టుగా తెలుస్తున్నది. ఆ పార్టీకి కూడా కొంత జీవన్మరణ సమస్య అని చెప్పేసి తెలంగాణలో చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో ఆయా నియోజకవర్గాల్లో మరి ఏ పార్టీకి ఎడ్జ్ ఉండబోతుంది, ఏ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది, దానిపైన మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ మొదటగా మనం చేవెళ్ళ పార్లమెంటును చూసుకుందాం. చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి మనం పరిశీలిస్తే మాత్రం చేవెళ్ళ పార్లమెంట్లో ఇక్కడ మనం చూస్తే 2009 ఎన్నికల్లో ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్, ఆ టీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి రంజిత్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. అయితే అక్కడ దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన, అంటే గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రస్తుతం బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడం జరిగింది. అయితే వీళ్ళిద్దరి మధ్యలోనే హోరాహోరీ పోరాటం నడిచిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే గత 2019 ఎన్నికలలో కనుక చూస్తే కేవలం 14,317 ఓట్ల మెజారిటీతోటే ఇక్కడ టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ప్రస్తుత బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఈ గెలిచిన నేపథ్యంలో అంటే 14,317 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా బి జనార్దన్ రెడ్డి పోటీ చేసి అనూహ్యంగా 2 లక్షల పైచిలుకు ఓట్లు కూడా సాధించడం జరిగింది. ఈ క్రమంలో మనం గత ఎన్నికల్లో అంటే బోటాబోటి మెజారిటీ తోటి ఇక్కడ చేవెళ్ళ పార్లమెంటును సాధించుకున్న బీఆర్ఎస్ మరి రేపు మరి ఏ విధంగా మళ్ళీ పైచాయ్ సాధిస్తుందా లేదా అనేది మనం ఒకసారి చూడాల్సిన అంశం ఉంది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఓట్ షేరింగ్ ఎక్కువ వచ్చింది అనేది కూడా మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ దాదాపుగా మనం చూస్తే ఇక్కడ ఈ పార్లమెంటు చేవెళ్ళ పార్లమెంటుకు సంబంధించి చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు, ఇక్కడ ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మనం ఒక్కసారి చూద్దాం. ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్కు ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పేసి మనం చూసుకుంటే టోటల్గా ఈ 7 నియోజకవర్గాల్లో 6,09,527 ఓట్లు రావడం జరిగింది. మరి బీఆర్ఎస్కు చూస్తే 7,07,456 ఓట్లు
రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 3,35,534 ఓట్లు రావడం జరిగింది 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే ఇది ఒక పార్లమెంటు క్రైటీరియా తీసుకుంటే ఇక్కడ చేవెళ్ళ పార్లమెంటులో ఇక్కడ ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మనం చూస్తే 97,929 ఓట్ల మెజారిటీలో ఇక్కడ బీఆర్ఎస్ ఎడ్జ్లో కనపడుతున్నది. అంటే ఈ గత అసెంబ్లీ ఎన్నికల్లో మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి తారుమారైతాయా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంత తారుమారయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పరిస్థితి. మరి అక్కడ మరి ఎన్ని లక్షల ఓట్లు ఉన్నాయి ఆ పార్లమెంటు నియోజకవర్గంలో? మొత్తం ఓటర్లను చూస్తే మాత్రం చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో 24,43,112 ఓట్లు అక్కడ ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రధానంగా ఇక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి దాదాపుగా చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి చేరిన వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి కావచ్చు, అటు కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కావచ్చు, లేకపోతే పారిజాత నరసింహారెడ్డి, అంటే వీళ్ళైతే బరిలో అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అప్లికేషన్లు పెట్టుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున పారిజాత నరసింహారెడ్డి, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి, సునీత మహేందర్ రెడ్డి. అయితే వీరిలో మరి ఎవరికి కన్ఫామ్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటికి మరి బీఆర్ఎస్కు సంబంధించి చూస్తే బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కొనసాగుతున్నాడు కాబట్టి రంజిత్ రెడ్డిని మళ్ళీ కొనసాగించే అవకాశాలు అయితే మళ్ళీ కనిపిస్తున్నాయి. మరి భారతీయ జనతా పార్టీని నుంచి మనం చూస్తే భారతీయ జనతా పార్టీ నుంచి చూస్తే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 14,000 ఓట్ల మెజారిటీతోటే ఓటమి పాలైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ చేవెళ్ళ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి చేవెళ్ళ పార్లమెంట్కి సంబంధించి భారతీయ జనతా పార్టీలో ఇప్పటికే అక్కడ 3 దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తున్నది. మరి అందులో సుదర్శన ప్రసాద్ తివారీ అని కూడా అక్కడ దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తున్నది. చూద్దాం, అంటే ఇక్కడ ఈ బీజేపీకి సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డిగా మరి మిగతా ఇద్దరిగా పార్టీ అధిష్టానం ఎటువైపు మొగ్గు చూపుతుందో మనం చూడాలంటే అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికలకు తేడా కూడా కనిపిస్తున్న నేపథ్యం ఉంది. 14,000 మెజారిటీ తోటి గత పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ప్రస్తుతం 97,000 ఓట్ల మెజారిటీ తోటి అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 97,000 మెజారిటీ చూపించడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో 2 లక్షల ఓట్లు సాధిస్తే ఈసారి 3 లక్షల ఓట్లు సాధించింది. చూద్దాం మరి రేపు రాబోయే ఎన్నికలలో మరి ఎవరు మెజారిటీ సాధించి విజయం సాధిస్తారో మనం వేచి చూద్దాం. Subscribe to the Federal's YouTube page for more news and updates.